వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. జానకి మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి? అంటే మనం ఎలా గుర్తించాలి? అండ్ మగవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుందా లేదా? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంటే సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ ఆడవారికి మాత్రమే వస్తదని చెప్పేసి నేను విన్నాను. సో కొన్ని అధ్యయనాల ప్రకారం మగవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ నేను చదివాను. ఇది నిజమా కాదా? ఇది ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మీద ఒకటి WHO ఒక బులెటిన్ రిలీజ్ చేసిందండి. మార్చ్ 2024 ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే, ఈ సర్వేల ప్రకారం ఏం తెలుస్తుందంటే, మనకి ఈ ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వీటిల్లో కూడా ఇంచుమించు 6,60,000 మంది విమెన్ దీని బారిన పడుతున్నారు. అట్లాగే 1.6 lakhs వరకు చనిపోతున్నారు ఈ సర్వైకల్ క్యాన్సర్. ఇది ప్రివెంటబుల్ యాక్చువల్గా. దానికోసమే ఈ వ్యాక్సిన్ అనేది కూడా డెవలప్ చేశారు. మీరు కూడా విన్నారు కదా, మీరు చదివింది కానీ అడుగుతుంది కానీ దాని గురించే. HPV వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న. వాళ్ళకి చాలామందికి సందేహాలు కూడా ఉన్నాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇది సెక్షువల్గా సంక్రమిస్తుంది. సో ఇది ఎట్లా చెప్పారంటే, ఇప్పుడు US FDA ప్రకారం 10-11 ఇయర్స్కి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బిఫోర్ దేర్ ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ ఓన్లీ ఈ HPV వ్యాక్సినేషన్ని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అబ్బాయిల్లో కూడా ఇవ్వాలండి. జనరల్గా మనకి 2 స్ట్రెయిన్స్ అనేవి చాలా కామన్గా ఇస్తూ ఉంటారండి. మనకి 16-18 అనేది జనరల్గా HPV వ్యాక్సినేషన్కి జరుగుతూ ఉంటుంది. కానీ చాలా ఉన్నాయండి, 30, 31 చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయండి. 51 అని 55 ఇట్లా ఎన్నో రకాలైన వివిధమైన వేరియంట్స్ ఆఫ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఉందండి. వీళ్ళలో ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి ఇది జెనైటల్ వార్డ్స్ అంటారు. మామూలుగా మీకు కాళ్ళ మీద చేతుల మీద ఉండే వార్డ్స్ తెలిసిపోతాయి కదా, అది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మాత్రమే వస్తుంది. అంటే జెనైటల్ ఏరియాలో ఉన్న స్కిన్ ప్రాంతంలో నుంచి కూడా రావచ్చు. వీటిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఫ్లాట్, ఇంకొకటి ప్యాపిల్లోమా. ఈ 2 కూడా 2 రకాలైన వేరియంట్స్ ఉంటాయి. ఎలా తెలుస్తుందంటే, కొంచెం ఇచ్చింగ్ ఉండొచ్చు, రెడ్నెస్ ఉండొచ్చు, ఇట్లా వాళ్ళకి ఫ్లేకీగా అయిపోతుంది స్కిన్. ఇట్లా వాళ్ళు గుర్తించవచ్చండి. అలాగే వాళ్ళకి ఒకసారి అట్లాంటి కాంటాక్ట్కి వచ్చిన తర్వాత, ఇలా వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒకసారి ఎక్స్పోజర్ అయిన తర్వాత పెద్దగా ఉపయోగం ఉండదు కనుక అలా చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే, అంత ఎర్లీగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది తెలిసినా ఇక్కడ మనకేంటంటే కొన్ని నార్మ్స్ ఉన్నాయండి. ఎట్లా అంటే, ఇప్పుడు ప్యాప్స్మియర్ అనేది తీస్తాం. ప్యాప్స్మియర్ అనేది జనరల్గా ఏంటంటే, 30 ఇయర్స్ దాటిన ఏ స్త్రీలో అయినా మ్యారేజ్ అయితే కనుక కంపల్సరీ తీయాలి. ఆర్ వాళ్ళ సెక్షువల్ కాంటాక్ట్ ఉందనే హిస్టరీ ఇచ్చారు అంటే అప్పటి నుంచి కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మ్యాండేటరీగా తీయాలి. కేవలం ప్యాప్స్మియరే కాకుండా HPV DNA టెస్టింగ్ ఒక 3,000 వరకు ఉంటుందండి ల్యాబ్ టెస్టింగ్. మీరు వెళ్ళి దాన్ని అడగాలి. ప్యాప్స్మియరే కాకుండా HPV DNA టెస్టింగ్ ఇది కూడా చేయొచ్చండి. ఇది చేసిన తర్వాత ఆ ల్యాబ్లో వాళ్ళు ఇస్తారు. ఏ స్ట్రెయిన్ అనేది తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్యాప్స్మియర్లో కూడా ఇట్లా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది దానివల్ల సంక్రమించిన మార్పులు వచ్చినవి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి మనకి ఈ వేరియంట్స్ కానీ ఏమైనా కానీ గుర్తించడం కానీ ఇవి జరగకంటే ముందల బెటర్. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, హ్యూమన్ ఇమ్యూనో సప్రెస్డ్ వైరస్ అంటే HIV అంటాం కదండి, వాళ్ళలో ఇంకా ముందు నుంచే మనం ఈ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ చేయాలి. HIV ఉన్న స్త్రీలో కానీ పురుషుల్లో కానీ 25 ఏళ్ల నుంచే స్క్రీనింగ్ అనేది WHO రికమెండ్ చేస్తుంది. ఇవన్నీ రికమెండ్ చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ని త్వరగా గుర్తించి తగ్గించి వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. WHO ఎప్పుడు గోల్స్ పెడుతుందండి. అంటే 2030కి వచ్చేపాటికి 1 lakh కన్నా తక్కువ సర్వైకల్ క్యాన్సర్ అయిపోవాలి అని చెప్తున్నారనమాట. అంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సంక్రమిస్తే మగవాళ్ళల్లో కూడా క్యాన్సర్ వస్తుంది, ఆడవాళ్ళల్లో అయినా వస్తుంది. ఇది ప్రీ క్యాన్సర్ లీజన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన విషయం. సో అందుకని ఈ వ్యాక్సినేషన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ సినేరియోలో అది మామూలుగా చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్ షెడ్యూల్
ఓకే మ్యామ్. దానిలోకి చేర్చారనమాట. అంటే పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా వచ్చేవి ఈ 2 స్ట్రెయిన్లు దొరుకుతున్నాయి. దానిలో ఇన్క్లూడ్ చేసేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా వచ్చేస్తుంది కొన్ని మాసాల్లో. ఓకే. కానీ బయట దొరికేవి కొన్ని ఉన్నాయండి. సర్వారిక్స్ అని, గార్డాసిల్ అని. అవి ఏంటంటే 4 స్ట్రెయిన్స్ కవర్ అయ్యేది కొంత ఖర్చు ఉంటుంది. అవి ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఈరోజు తీసుకున్నారనుకోండి దాన్ని 0 డోస్ అంటారు. ఆ తర్వాత ఒక మాసం పోయిన తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాలి. తర్వాత 6 నెలల తర్వాత ఇంకో డోస్ తీసుకోవాలి. 3 డోసులు తీసుకోవాలి. కానీ 15 ఏళ్ల లోపు ఇచ్చేటప్పుడు 2 డోసులు తీసుకోవాలి. 0 and 1. 15 ఏళ్ల లోపల ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఈ టీనేజ్లో ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ స్కూల్ ఏజ్ పిల్లలు. వాళ్ళకి ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో 0 and 1 ఆ డోసేజ్ 2 డోసేజ్లు మాత్రమే ఇస్తాము. అది దాటిపోయిన తర్వాత 3 డోసులు ఇస్తాము. సో 25 ఏళ్ళు దాటిన తర్వాత యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ ప్యాప్స్మియర్ ఫర్ హెచ్ఐవి అండ్ హెచ్పివి డిఎన్ఏ. 30 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి స్త్రీకి అది నెగటివ్ వస్తే 3 ఏళ్ళకి ఒకసారి. ఇది ఎప్పటి వరకు చేయాలని నన్ను చాలామంది అడుగుతారు. 65 ఏళ్ళకి ఆపేయచ్చండి. 65 సంవత్సరాలు దాటిన తర్వాత నెగిటివ్ ప్యాప్స్మియర్ అని చూసుకున్న తర్వాత 65 దాటిన స్త్రీలలో ఇంకా ప్యాప్స్మియర్ చేయవలసిన అవసరం లేదు. సో ఇవన్నీ కాకుండా చిన్న సిస్టర్స్కి వాళ్ళకి కూడా ఏఎన్ఎంస్కి కూడా డోర్ టు డోర్ వెళ్ళి కింద నుంచి చూసి వాళ్ళకి చిన్న టెస్ట్ అండి అది. దాన్ని ఒక ఫోటో కూడా తీయచ్చు. దాన్ని సర్వైకోగ్రాఫ్ అంటారు. అది తీసి పెద్ద సెంటర్స్కి పంపిస్తే కనుక దానిలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, ఒక సపోజ్ 10 మంది స్త్రీలకి చేసినప్పుడు ఈ సర్వైకోగ్రాఫ్లో అబ్నార్మల్ వెజల్స్ కానీ ఏమన్నా కనిపిస్తున్నప్పుడు ఈ ఫిల్టర్స్ పెడతారు. బ్లూ ఫిల్టర్ అని ఇట్లాంటివి కొన్ని ఎస్టిక్ యాసిడ్ అని తర్వాత అయోడిన్ అని ఇవి వేసి అవి కణాలు మార్పు కలర్ కనిపిస్తుంది. దాన్ని ఫోటో తీస్తారు. అది తీసి పెద్ద సెంటర్స్కి పంపిస్తే ఎవరిలో అబ్నార్మల్ ఉందో వాళ్ళని పిలిచి ఈ ప్యాప్స్మియర్ కూడా తీస్తారు. ఎందుకంటే వేలల్లో ప్యాప్స్మియర్స్ తీయరు. అలా తీసినప్పుడు మిక్స్ అవుతుందనే భయం ఉంటుంది. మనం ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్లకు చాలాసార్లు వెళ్తూ ఉంటాం మేము. అట్లా వెళ్ళినప్పుడు ఎంతమందికి చేయగలుగుతారు? ఒక 200కో 300కో చేయగలుగుతారు. అలా కాకుండా ఒక గ్రామంలో మొత్తం స్త్రీలందరికీ చేసేయాలంటే ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఈ రకంగా కూడా మనకి కొన్ని స్టడీస్ అనేవి ప్రోగ్రెసివ్గా వెళ్తున్నాయి కనుక మనం ఎట్లయినా సరే ముందుగా గుర్తించి డౌన్ స్టేజింగ్ అనేది అంటే ఎర్లీ దశల్లో గుర్తిస్తే కనుక సర్వైకల్ క్యాన్సర్ క్యూరబుల్ అండి. ఓకే. ఆ క్యూర్ ఉంది కనుక వాళ్ళ మరణాలు కూడా తగ్గిపోతున్నాయండి. లేట్ స్టేజెస్లో మనం ఏం చేయలేము. చేయి దాటిపోతుంది. ఎందుకు తెలియట్లేదు? మనకు తెలియట్లేదు ఆ సిమ్టమ్స్. అలా సిమ్టమ్స్ తెలియట్లేదు కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి ప్రబలిపోతుంది కనుక సో మనం డెఫినెట్గా మనం వీటిలన్నిటి కోసం ఈ ప్రివెంటివ్ భాగంలో ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం, రెగ్యులర్ ప్యాప్స్మియర్స్ తీసుకోవడం, ఆ తర్వాత శుభ్రంగా హైజీన్ అనేది మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా చాలా అవసరం. నిజంగా మేడం ఈరోజు సర్వికల్ క్యాన్సర్ వలన బాధపడుతున్న వాళ్ళకి అంటే బిఫోర్ మనం గుర్తించడం వల్ల ఈజీగా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతుందని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పిన పద్ధతిని పాటించి వాళ్ళు ముందుగానే గుర్తించి అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా అంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.